హాయ్ అండి, నేను మీ తెలుగింటి అమ్మాయి. వెల్కమ్ టు మై ఛానల్ ద స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. ఈరోజు మన వంటింట్లో స్పెషల్ వచ్చేసి అందరికీ ఇష్టమైన సమ్మర్ స్పెషల్ ప్రసాదం మామిడికాయ పులిహోర. ఒక ప్యాన్ పెట్టుకోండి, దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర కలుపుతూ వేయించుకోవాలి. అది చిటపట అనే వరకు కలుపుకోండి. నెక్స్ట్ ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. అవి కూడా కలుపుతూ వేయించుకోండి. మాడనివ్వకండి, కొంచెం క్రంచీగా ఉండేలా చూసుకోండి. మాడితే టేస్ట్ మారిపోతుంది, సో మాడనివ్వకండి. ఇప్పుడు ఒక 5 ఎండుమిర్చి తీసుకోండి. ఇవి కూడా కలుపుతూ వేయించుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏ ఇంగ్రీడియంట్ దీంట్లో మాడకూడదు, టేస్ట్ అంతా మారిపోతుంది. నెక్స్ట్ 6 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు తీసుకోండి. కలుపుకోండి. ఇప్పుడు నేను 2 మామిడికాయల తురుము తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. మామిడికాయ తురుము బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అన్నాను అని ఓవర్ కుక్ చేయొద్దు. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ మామిడికాయ తురుముకి సాల్ట్ బాగా కలిసేలా కలుపుకోండి. మీకు అడుగు తగులుతుంది అనిపిస్తే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం గుప్పెడు కొత్తిమీరని వేసుకోండి. బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకు కొంచెం ఆయిల్ పైకి తేలేలా అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ని. వన్స్ మనకి ఆయిల్ తేలుతుంది అనిపించినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పెద్ద బౌల్ రైస్, కుక్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ తెల్ల ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం మామిడికాయ మొత్తం రైస్కి అంటేలా కలుపుకోండి. అంతే, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. Please like, share and subscribe to my channel, The Spice of Telugu Kitchen. Thank you.